Mukunda Jewelers Necklace Mela. Flat 9.99% VA. Offer valid from November 29th to December 7th. చేసిన దానికి హ్యాపీగా ఉండాలి, అక్కర్లేదు ఫస్ట్ పాయింట్. అలాగా ఇవి కాదు, ఇవి లైఫ్లో వస్తుంటాయి వెళ్తూ ఉంటాయి. ఒకటి ఫిక్స్ అయిన తర్వాత ఆ మార్గంలో అనేక కష్ట నష్టాలు వస్తాయి. కానీ ఆ మార్గంలోకి నువ్వు ఏ పరిస్థితుల్లో నువ్వు పెరిగావు, పుట్టావు, ఏ పరిస్థితుల్లోంచి నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం మార్చుకున్నావు, దానికి దారితీసిన పరిస్థితులు ఏంటి, అక్కడ ఆదుకున్న శక్తులు ఏంటి, ఇవే వాల్యూస్. అది అసలు సినిమా. అక్కడికి వెళ్ళాక తెర మీద కనిపించే సినిమా కాదు. దానికి స్క్రిప్ట్ ఎవరు రాశారు, డైరెక్టర్ ఎంత హింస పెట్టి రాయించాడు, ఆ రైటర్స్ పాపం ఎంత స్ట్రగుల్ అయ్యారు, పంచులు ఏవయ్యా పంచులు కావాలంటే వాళ్ళు ఆ పంచుల కోసం ఎంత అవస్థపడ్డారు. ఇవన్నీ ఇప్పుడు లోనికి రాకూడదు అంటాడు హోటల్లో. ఎందుకు రాకూడదు? వాడేమో ఇది రుబ్బేస్తూ ఒంటి మీద బట్టలు లేకుండా నల్లగా ఒకడు వండి ఆ చెమట అంతా అందులో వేసేసి రుబ్బుతూ ఉంటాడు. అది చూస్తే ఎవడైనా తింటాడా? అందుకని లోనికి రాకూడదు అంటారు. అందులో మిగిలిపోయింది నిన్నటి ఉప్మా అందులో వేసేసి టమాటా బాత్ ఇవన్నీ ఏవో కలుపుతారు వాళ్ళు. ధర్మవరం సుబ్రహ్మణ్యం అన్నాడు, ఫోన్ లేవే వాడు కూడా బతకాలి కదా. జోక్ అది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాట, పెళ్ళాన్ని తీసుకుని తనకి కంప్లైంట్. డాక్టర్ చూశాడు, ఓకే ఏదో రాశాడు, నా ఫీజు 1000 రూపాయలు, ఈ మందులు కొన్నాడు. 1000 రూపాయలు చెయ్యలా పట్టుకు వదిలేసాడండి అన్నాడు. పోలేవే వాడు కూడా బతకాలి కదా అన్నాడు. మెడికల్ షాప్లో కొన్నాడు. ఆ మెడికల్ షాప్ కూడా ఆ డాక్టర్దే. డాక్టర్లు చంపేస్తారు నన్ను. ఆ మెడికల్ షాప్ కూడా వాడిదే, వాడు బామ్మరిదే ఆవిడదే. మందులు వాడు 2000 బిల్లు వేసాడు. అవ్వా దగ్గు జలుబుకి 2000 బిల్లా, పోలేవే వాడు కూడా బతకాలి కదా అన్నాడు. ఇంటికి వెళ్ళాక అవన్నీ డస్ట్బిన్లో పడేసేటాడు. అవ్వా 2000 3000 డస్ట్బిన్లో పడేసారు, పోలేవే నేను కూడా బతకాలి కదా. అలాగా అందరూ బతకాలి. 2 క్యాప్షన్లు అయ్యా నాకు. ఒకటి బాగా చిరాకు రప్పించేది, ఒకటి బాగా నచ్చింది. మనం జర్నీ చేస్తుంటే లారీలకి వాటికి వెనకాల రాస్తూ ఉంటారు, నన్ను చూసి నాకు చాలా అసహ్యమైన ఇది, నన్ను చూసి ఏడవగరా. ఆ లారీ మీద మన మీద పడిపోయేలా ఉంటుంది, ఆయన చూసి అందుకు ఏడవాళ్ళ మీద పడిపోతుందేమో. వాడి దృష్టి ఏంటి, నేను కొత్త లారీ కొనుక్కి వెళ్ళిపోతున్నాను ఏడవగా అన్నట్టుగా కుళ్ళిపోతామని. అది సాడిస్టిక్ ఎక్స్ప్రెషన్. అది నచ్చనిది. నచ్చిన బెస్ట్ క్యాప్షన్ ఒకటి ఉంది, కొన్ని ఆటోల మీద వాటి మీద రాస్తా, అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి. అంత కన్స్ట్రక్ట్ పాజిటివ్. అందరూ అన్ని సినిమాలు సక్సెస్ అవ్వాలి, నేను కూడా రియాక్ట్ చేయాలి. అది గొప్ప థాట్ అది. అలాగా ఈ దాంట్లో ఇది ఎంటర్టైన్మెంట్. నీ ఇంటర్వ్యూలో నేను కనెక్షన్స్ తెగిపోతూ మళ్ళీ అది ముడిపెట్టడం, అదే కావాలి. వాల్యూస్ అయ్యా, వాల్యూస్ ఇవన్నీ చెప్పుకోవడానికి గొప్పగా ఉండడానికి ఇవే అసలు సినిమా. ఇది అదే ఉంది ప్రయాణం. నువ్వు ఇప్పుడు కీ ఇచ్చే కారు ఉంటుంది, కీ ఇచ్చేసి ఇటు వదిలితే అటు వెళ్తుంది, అటు వదిలితే అటు వెళ్తుంది. అలాగే నేను సినిమా ఫీల్డ్కి యాక్టర్గా వెళ్ళాలనుకుంటే ఇలా వెళ్తాను, నాటకాల్లో ఇంకో ఉంటే అలా వెళ్తాను, ఇంకో గవర్నమెంట్ స్టేట్ బ్యాంకులో నా ఉద్యోగం అయితే అలా పోతాను. అక్కడ పరిస్థితులు బట్టి బతుకుతాను, సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా. కానీ ఆ బ్యాంకు ఉద్యోగం రావడానికి నాకు ఎవరెవరు సహకరించారు, ఎన్ని కష్టాలు పడ్డాను, దాంతో ఆ మంచి డబ్బుతో నేను ఎవరెవరిని ఆదుకున్నాను, అది చరిత్ర. సినిమాల్లోకి వెళ్ళి నేను ఏం చేశాను, ఆ వెళ్ళడానికి ఎలా వెళ్ళాను, వెనకాల ఉన్నది ఏంటి, ఎవరెవరి సహాయం ఉంది, ఇది మనం గుర్తుంచుకోవాల్సినవి కానీ ఇంకోటి కానీ. అండ్ మీ ఇంతకుముందు అన్నారు బ్రదర్ తను ఎక్కడ ఏం చేస్తున్నాడు, రహస్యంగా కన్నీళ్ళు గారుస్తున్నారా అని అన్నారు కదా. అంటే నాకు గుర్తొచ్చింది, మీ అమ్మాయి పెళ్ళి శిల్పకళారామంలో చేశారు. చేసినప్పుడు అప్పగింతల కార్యక్రమం అయిపోయాక మీరు ఆ చెట్ల చాటుకి వెళ్ళి ఒంటరిగా ఏడ్చారంట. అది చూసి అక్కడ పని వాళ్ళు అంటే ఏంటయ్యా మీరు నవ్వించే వాళ్ళు ఏడుస్తున్నారు అని, అది చెప్పండి ఒకసారి. అసలు ఇది ఇలా గుండెలు తీస్తే ఆంజనేయుడికి సీతారామ లక్ష్మణులు ఉన్నట్టుగా నేను ఇది నా పర్సనల్ అనుభవం. అది నేను ఎక్కడ చెప్పినట్టు గుర్తులేదు, నీకెలా వచ్చేసింది అనేది. చెప్పండి, శిష్యుండి కదా. కరెక్టే, బాగా అడుగుతున్నావా నువ్వు. మా అబ్బాయిని మా తమ్ముడిని పట్టుకున్నావు, మా అమ్మాయిని. అయితే పెళ్ళి చాలా ఘనంగా చెయ్యాలి. నాకు కొడుకు కూతురు.
కొడుకు సినిమా గ్రాఫిక్స్ అది మన బాహుబలి చేసాడు, అంతకుముందు మగధీర, రోబో ఇలా చాలా చేసాడు వాడు. వాడు ప్రాజెక్ట్ని బట్టి మారుతుంటాడు కంపెనీ. వాడు కంపోజిటర్, వాడి పోస్ట్ కంపోజిటింగ్ అనేది ఒక సెక్షన్ గ్రాఫిక్స్లో, దాని హెడ్ వాడు ఎక్కడ చేసిన. వీళ్ళందరూ వెలుగులోకి రారు, ఎవడో ఆ హెడ్డే 2-3 పేర్లు వేస్తుంటారు సినిమాల్లో. టీము 100 మంది ఉంటారు, అందులో కొన్ని విభాగాలు ఉంటాయి, ఒక విభాగానికి హెడ్ వాడు. మోర్ దాన్ 10 years వాడు గ్రాఫిక్స్ దాంట్లో ఉంటున్నాడు. సుపాణి వాడి పేరు. సో అమ్మాయి అబ్బాయి అందరూ ఇక్కడే ఉండాలి. నేను అమెరికాకి వ్యతిరేకని కాదు, అభ్యుదయానికి అసలు వ్యతిరేకని కాదు, కానీ అభ్యుదయం అంటే అమెరికా అని కూడా నేనేం ఫిక్స్ అవ్వను. అభ్యుదయం అనేక రకాలుగా ఉంటుంది. అమెరికా వెళ్ళడం కూడా అభ్యుదయమే కావచ్చు, కానీ అమెరికా వెళ్ళడం మంచిగా చెడా అనేది ఇప్పుడు టాపిక్ కాదు. అది అభ్యుదయం అనుకుంటే అమెరికా కాదు, ఎక్కడికి అసలు బొంబాయి కూడా పంపద్దు. నా కొడుకు కూతురు నేనున్న చోటే ఉండాలి. ఒక పండగ వస్తుంది, ఒక కష్టం వస్తుంది, సుఖం వస్తుంది, ఇలా చిటికేస్తే రావాలి. వాళ్ళు రాలేని పరిస్థితులు ఉంటే నేను వెళ్ళి చూసి రావాలి. ఇలాంటి మెంటాలిటీ ఉన్నది ఇద్దరు. ఇదివరకు మేము 7 అన్నదమ్ములు అక్క అని చెప్పుకుంటున్నాం. అంతమంది ఉంటేనే మమకారాలు అలా ఉండేవి ఆ రోజుల్లో. ఇప్పుడు ఉన్నది ఒక కొడుకు కూతురు, వాళ్ళకి ఇంకెంత మమకారం. ఇప్పుడు అలా 7 8 పెంచలేక కదా ఇవాళ పరిస్థితులు మారి, పైగా చోటు లేదు. ఇదే ప్రపంచం అనే ఇంటిలో ఇంతమంది పట్టరు. అందుకని దేవుడు తగ్గించేసాడు. ఇలా ఒకరు ముద్దు 2 హద్దు అని. ఈ ఒకరిద్దరినే పెంచడం కష్టమైపోతుంది. టార్గెట్స్ వెళ్ళి అమెరికా దాకా పంపాలి. అమెరికాయే టార్గెట్ అయిపోయింది, ఏంటో అర్థం కాదు. ఓకే, ఏదైనా కాలమాన పరిస్థితులను బట్టి. మా రోజుల్లో బేకామ్ చదివితే వాడు బాగా బతికేస్తాడు, వాడికి అకౌంట్ ఇది వచ్చేస్తుంది, ఇంకోటి వచ్చి బేకామ్ ప్రతి ఇంట్లో 7 అన్నదమ్ములు అయితే 6 బేకాములే. ఒకడు బీఎస్సీ అయ్యి బాబా, బీఎస్సీ అనేది డిఫరెంట్గా ఉండేది. ఇప్పుడు అందరూ బీఈ బీటెక్ ఎంటెక్ అది ఇవి. కొన్నాళ్ళు డాక్టర్ ఇంజనీర్. ఇప్పుడు డాక్టర్ లేడు, ఇంజనీర్. ఎందుకంటే అమెరికా వెళ్ళాలంటే డాక్టర్ కంటే ఇది ఈజీయో మరి ఏంటో. ఓకే, అనేక వృత్తులు ఉన్నాయి, అనేక అవసరాలు ఉన్నాయి, అనేక విలువలు ఉన్నాయి, అనేక అవసరాలు ఉన్నాయి. అందరూ మరి అమెరికా వెళ్ళిపోతే ఎట్లా? అమెరికాని డెవలప్ చేయడానికి ఇండియా లేదు ఇక్కడ. ఇదేం దానికి సప్లయింగ్ కంపెనీ కాదు ఇండియా అనేది. ఇండియాకు ఒక సంస్కృతి ఉంది, ఒక ఐడెంటిటీ ఉంది, ఒక ఘనత ఉంది, ఒక గొప్ప మేరా భారత్ మహాన్ అని ఉంది. ఈ భారత్ మహాన్ దేనికోసం ఉంది? ఇండియాని డెవలప్ చేయడానికి. ఇదేం ఏజెంట్ కాదు, బ్రోకర్ కాదు, ఇది రా మెటీరియల్ తయారు చేసే ఇది కాదు. ఎందుకుంది మరి అది అక్కడ అమెరికా అనేది? ఇక్కడ పరిస్థితులు బాగులేక. ఇప్పుడు నేను పల్లెటూరులో పుట్టాను. పల్లెటూరు గొప్పదా పట్టణం గొప్పదా? ముందు అమెరికా గొప్పదా ఇండియా గొప్పదాకి సమాధానం పల్లెటూరు గొప్పదా పట్టణం గొప్పదా? పట్టణం అమెరికా అనుకుందాం, పల్లెటూరు ఇండియా అనుకుందాం. ఊరికే ఏదో పోల్చుకోవాలి కదా. పల్లెటూరు చాలా గొప్పది. మనం అక్కడ పుట్టాం కాబట్టి జన్మభూమి. అమ్మ అక్కడ ఉంది, మన నేల అక్కడ ఉంది, మన పొలం అక్కడ ఉంది, మన ఇల్లు గుడిసి అక్కడ ఉంది. అవి వదిలేసి పట్టణం ఎందుకు వచ్చాం? పొట్ట చేత పట్టుకుని వచ్చాం. అక్కడ మనకి ఇంతమందికి అన్నం పెట్టే ఆధారం లేదు. మనం ఏదో చదువుకున్నాం, ఇక్కడికి వచ్చాం. అంటే మరి ఈ పట్టణాన్ని డెవలప్ చేయడానికా నువ్వు పల్లెటూళ్ళలో చదువుకున్నది అనేది ఒక వాదన ఉంది. మళ్ళీ పల్లెటూళ్ళు అన్నీ నాశనం అయిపోతున్న కారణం అందరూ పట్టణానికి వలస వెళ్ళిపోవడం అనేది. అది నువ్వు ఒప్పుకున్నప్పుడు ఇక్కడ ఇండియాలో వాళ్ళు అందరూ అమెరికా వెళ్ళిపోవడం ఎంతవరకు కరెక్టు? దానికోసం వెళ్ళిపోను. నేను ఇంట్లో 10 మంది ఉంటే ఒకళ్ళు ఇద్దరు వెళ్ళండి. ఇంట్లో ఉన్నదే ఒక కొడుకు కూతురు, ఇద్దరు అమెరికాయే. సినిమాలో చాలామందిని అడుగు, నువ్వు ఏం చేస్తున్నారని అంటే, ఇప్పుడు సినిమాలు తగ్గాయి కదా సార్, ఏంటి యాక్టివ్? లేదంటే నేను 6 నెలలు అసలు అమెరికాలోనే ఉంటాను. నేను కొడుకు దగ్గర 3 నెలలు, కూతురు దగ్గర 3. ఏం చేస్తావా అక్కడికి? ఏమో, వాళ్ళు ఒక లోకంలో వాళ్ళు ఉంటారు, మనం ఏదో అట్లా. వాళ్ళు ఘనంగా చెప్తున్నారా, ఏం చెప్పాలో తెలియ చెప్తున్నారు, నాకు అర్థం కాదు. కొన్నాళ్ళు నాకు ఆశ్చర్యంగా అనిపించేది, బాబోయ్ ఇప్పుడు ఎంత అదృష్టవంతుడు, 6 నెలలు అమెరికాలో ఉంటాడు, ఇద్దరిని అమెరికా పంపేశాడు. ఒక ఆలోచన విధానం అలా ఉండేది. తర్వాత ఆలోచిస్తే ఉన్నది ఇద్దరు, వాళ్ళని పంపి అక్కడ పెట్టుకున్నావు దుకాణం, ఇక్కడ నువ్వు ఉంటావు, ఇక్కడ ఉండలేక అక్కడికి వెళ్తున్నావా, లేకపోతే ఘనంగా అక్కడికి వెళ్తున్నావా? నీకు రేపు ఒంట్లో బాగుండకపోతే వాళ్ళు పరిగెత్తుకు వస్తారా? వాళ్ళు వచ్చేదాకా నువ్వు ఉంటావా? అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మా వాళ్ళిద్దరూ నా దగ్గరే ఉండాలి అనుకున్నాను నేను. ఉన్నది ఇద్దరు చక్కగా, కష్టమైన సుఖమైన. అలాగే నేను ఫ్యామిలీని మద్రాసు పట్టుకుపోయి
నాకు సినిమా ఛాన్స్ వచ్చినా రాకపోయినా నా దగ్గర రూపాయి ఉంటే ₹10 వాళ్ళ చదువులకి వాటికి వెచ్చించాలి, నేను పస్తున్నా పర్వాలేదు. అలా ఉంటే రేపు పొద్దున మా నాన్న సినిమాల్లోకి అక్కడికి ప్రయత్నించి మా జీవితాలు ధ్వంసం చేసేసాడు అనుకోకుండా వాళ్ళు సెటిల్ అయిపోతే నాకు బాగుంటుంది. అలాగే నాకు కొన్ని ఉదాహరణలు చూశాను. ఓహో, వీళ్ళు ఎందుకని హ్యాపీగా ఉన్నారు సినిమాల్లో రాణించకపోయినా కూడా, వాళ్ళ పిల్లల్ని సెటిల్ చేసేసారు. మనం కూడా ఫస్ట్ టార్గెట్ వచ్చింది సినిమా కోసమైనా కూడా పిల్లల్ని సెటిల్ చేయడానికి ఎక్కువ మనం మానసికంగా ఆలోచించాలి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.